ఇద్దరు మనుషులు ఒకే లేఖనమును చూడగలరు. ఒకే లేఖనాలు చూస్తారు. మరియు ఇద్దరు మనుషులు ఒకే లేఖనాన్ని చూస్తారు మరియు వ్యతిరేకించుదురు. ఒక్క లేఖనమే వ్యతిరేకిస్తారు. ఎందుకు? చూసే విధానం, కనబడేది కనబడలేదు, చూడవలసింది చూడలేదు కాబట్టి వ్యతిరేకిస్తారు. డినామినేషన్లు అందరూ ఏమంటారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం మాట చూసుకొని ఏమంటారు? యేసుప్రభువే చెప్పాడు కదా, యేసుప్రభు మాట వినమంటావా, శిష్యుల మాట వినమంటావా అంటున్నారు వాళ్ళు. బుర్ర తక్కువ. మనం ఏం చేస్తాం దానికి? యేసుప్రభు చెప్పిందే శిష్యులు చేశారని ప్రత్యక్షత వారికి లేదు. ప్రవక్తలు వాళ్ళు దేవుని బిడ్డలు అందరూ అపోస్తులు చేసిందంతా యేసుప్రభు చేసిందే తూచ తప్పకుండా చేశారు. ఎందుకంటే యేసుప్రభే చెప్పాడు, ఆయన వెళ్ళిపోక మునుపు మీకు ఆదరణకర్త వస్తాడు, ఆయన వచ్చి నా మాటల్లో నుంచే మీకు తిరిగి బోధిస్తాడు, మీకు సర్వసత్యం వైపు నడిపిస్తాడు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆయన మాటల్లే తీసుకొని వాళ్ళు జరిగించారు. ఇప్పుడు అదే మాట మనం చూస్తున్నాం. ఇది జరిగించవలసిన మాట అని అర్థమైంది మనకి. వాళ్ళకేటో అక్షరమే చూశారు వాళ్ళు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. అక్షరము చంపును అనే మాటకి అర్థమేంటో తెలుసా? అక్షరం చూసిన వాళ్ళందరూ చస్తారని మాటకి అర్థమేంటో తెలుసా? చెప్తాను. ఉదాహరణకి, మీరు పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి మీరు బలి యాజకుడి దగ్గర తీసుకుని వచ్చి దాని మీద చేతుల నుంచి బలి అర్పించినప్పుడు మీరు క్షమాపణ నొందురు అని ఒకడు విన్నాడు, ఒక పాపి. అక్షరార్థంగా వాడు జరిగిస్తుంటాడు. వినండి దయచేసి. అక్షరార్థంగా ఏం చేస్తుంటాడు? పాపం చేశాడు, గొర్రె పిల్ల పట్టుకుంటాడు, యాజకుడి దగ్గర తీసుకుని వస్తాడు, నేను పాపం జరిగించంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అది అక్షరార్థంగా జరిగిస్తున్నాడు. దేవుడు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నో 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 లోపల ఇంకా మరలా నేను అలాగ చేయకూడదు, నాకు బదులు కదా ఇది చనిపోతుంది, నేను చవ్వలసిన స్థానంలో అది చస్తుంది కదా, ఇలాంటి దాని నుండి నేను పూర్తిగా దూరం అవ్వాలి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ఒకసారి నిజమైన పశ్చాత్తాపం పడతాడు. ఇంకొకడు వీడు అదే చేస్తున్నాడు, వాడు అదే చేస్తాడు. కానీ తేడా ఏంటంటే ఒకడు లోపలిది చూశాడు, ఒకటి అక్షర రూపంలో చూశాడు. ఈ అక్షర రూపంలో చూసిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏమన్నాడంటే బలుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు ఆయన. బలి చెప్పింది ఎవరో? బలి చేయమని ఆయనే. మళ్ళీ ఇంట్రెస్ట్ లేదని చెప్పింది ఎవరో? ఎందుకన్నాడు ఆయన? ఈ బయట చూసి చేసినోడు బట్టి. కానీ ఒకడు అంతరాత్మ ద్వారా జరిగిస్తున్నాడు. ఆయన పేరే యోబు. యోబు బలిచ్చింది మామూలు బలి కాదు, తన పిల్లల నిమిత్తమై. నా పిల్లలు పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి, వారి పాపం నిమిత్తమే ప్రభువా ఇదిగో ఈ బలి ఇస్తున్నానని బలి అర్పించాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రవక్త దీని గురించి చెప్పాడు, గుర్తుందా మీ అందరికీ? యోబు బలి యథార్థముగా తన పిల్లల నిమిత్తమే సమర్పించాడు. అది ఆ బలి మీద నమ్మకం ఉంది. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా దేవుడు కాపాడుతాడు. నేను ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఆయన లోపలితో చూశాడు. ఒకే బలి ఒకడికి ఇంకొకలాగా అర్థమైంది, ఇంకొకడికి ఇంకొకటిలాగా అర్థమైంది. ఏమైంది బెదరు? ఏమైంది బెదరు? తప్పు చేస్తే ఒప్పుకో బెదరు అంటుంటారు చాలామంది. వర్తమానం చెప్పింది కదా బెదరు, తప్పు చేస్తే ఒప్పుకోమని. అందుకేం చేస్తా తెలుసా? తప్పు చేసిన దగ్గరికి వెళ్ళి, బెదరు నన్ను క్షమించి బెదరు, తప్పు అయిపోయింది బెదరు. రే, ఆ మాట నీకు ఎలాగ అర్థమైంది? నీకు నవ్వు ఎలాగ వస్తుంది? నిజమైన పశ్చాత్తాపం అయితే, నిజంగా దేవుడితో సరి చేసుకున్నవాడు అయితే, నిజంగా నువ్వు సరి చేయబడినవాడు అయితే, నీ హృదయం పగిలిపోయి విరిగిపోయి నలిగిపోయి ఎందుకు ఇలా చేశానని బాధ వేదన కలిగి కన్నీరు కార్చి ఏడ్చి ఆ మనిషి దగ్గర ఒప్పుకుంటావే. కానీ క్షమించి బెదరు, తప్పు నీకు తిట్టిశాను నేను, క్షమించి బెదరు. ఈ ఒప్పుకోవడం ఎలాంటి ఒప్పుకోవడము అంటే నీకు వర్తమానం మీద అర్థమైంది కానీ లోపల ఇంకా
లోపల కళ్ళు తెరవబడలే. లోపల కళ్ళు తెరవబడితే లోపల నుండి బాగుపడతావు నువ్వు. బెదర్ వర్తమానం చెప్పింది కదా బెదరు, ఒకరి తప్పు ఒకరు ఒప్పుకోమని. తప్పు చేత ఒప్పుకోమన్నాడు, వెళ్ళి ఒప్పుకో బెదర్ అంటే ఈడు మనసులో లేదు. వర్తమానం ఒప్పుకోదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. ఈ రెండిటికి ఎంత తేడా తెలుసా? వర్తమానం చెప్పింది కాబట్టి చేస్తున్నాను బెదరు. అరే ఆ వర్తమానం ఏ ఉద్దేశంతో చెప్పిందో, నీ లోపల ఏమి జరగాలని చెప్పిందో అది జరగనివ్వకూడదు. నువ్వు అడిగింది దానికి సమాధానం క్షమాపణే ఉండదు. అందుకే చాలామంది అంటుంటారు, నేను చేసిందంతా నీ భార్యతో ఒప్పుకోమన్నాడు ప్రవక్త కాబట్టి ఏటనుకోకే నేను ఇలా తప్పు చేశానే. బ్రదర్, ఆ క్షమాపణ అసలు నీకు దొరకదు. అది క్షమాపణ కానే కాదు. నిజంగా నువ్వు ఎందుకు తప్పు చేసావు అనేది నీ లోపల గ్రహింపు రావాలి. దానినే ఆ ప్రత్యక్షతనే నిజమైన విశ్వాసం అంటారు. అసలు నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఎందుకు ఇలాంటి మనిషిని, ఎందుకు నా భార్యకి నేను వ్యతిరేకం చేశాను అని హృదయంలో బద్దలైపోయి పగిలిపోయి ఏడ్చి క్షమాపణ అడుగుతాడు. అది నిజమైన పశ్చాత్తాపం. ప్రవక్త చెప్పాడు కదా ఏదైనా చేత ఒప్పుకోమని. అందుకే నీకు చెప్తున్నాను, అరే యార్ ఇది పశ్చాత్తాపం అనరు. ఒకే మాట ఇద్దరు వింటారు, ఒకడు కరెక్ట్గా చేస్తాడు, మరొకడు కరెక్ట్గా చేయడు. కానీ ఇద్దరు చేస్తారు, ఇద్దరు వింటారు. నేను ఏది మాట్లాడుతాను అర్థమైందా? ఉదాహరణకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంట్లో. ఒకడేమో హృదయపూర్వకంగా తండ్రితో సహాయం చేస్తుంటాడు, ఇది నా ఇంటి కోసం మన కోసమే కదా, మనం చెయ్యాలి కదా అని చేస్తుంటాడు. కొంతమంది అలా కాదు, నాన్న తిడతాడు, కొడతాడు, అమ్మ నాన్న ఒప్పుకోరని చేస్తుంటాడు. ఏది మంచిది ఇందులోని? ఇద్దరూ చేస్తున్నారు కదా, అది ఇద్దరు చేస్తున్నారే, ఇద్దరు చేస్తున్నారు పని. కానీ ఒకడు హృదయ అంతరంగం నుండి చేస్తున్నాడు, మరొకడేమో ఆ మీద 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 ఏమనుకుంటారేటోనే చేస్తున్నాడు. ఏదో అనుకుంటారనే వస్తారు, ఏదో అనుకుంటారని వింటుంటారు, ఏదో అనుకుంటారని. రే ఇది పనిచేయదు, ఆ విశ్వాసం కానే కాదు. అది విశ్వాసం అనరు. బైబిల్ ప్రకారంగా విశ్వాసం అంటే లోపల నుండి అది గ్రహించుట, లోపల గ్రహించుట. అది లోపల జరగవలసిన కార్యం. అది జరిగిందా లేదా ముందు చూసుకో. పౌలు గారు రాసిన ఉద్దేశం ఏంటి తెలుసా? అది అయ్యిందా లేదా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏదో పాస్టర్ గారు ఒప్పించుకోవడానికో, పాస్టర్ గారు వస్తున్నారు కాబట్టి నేను అందుకు అంటున్నా, ఉపవాసం లోకమంతా ఉంటుంటే మనము ఇక్కడ ఉండవలసిన వాళ్ళు ఉండట్లేదు ఉపవాసం. ఏమి ఇప్పుడు నేను చెప్తే పాస్టర్ గారు ఉండమన్నారు కాబట్టి ఉంటాను, అది చాలదు. పాస్టర్ గారు దృష్టిలో పడిపోతున్నాం కాబట్టి చేయాలి, అది చాలదు. అసలు నీ లోపల ఒక ఈడుపు రావాలి, అంతరాత్మలో ఈడుపు రావాలి. అది నీకును దేవుడికి ఉన్న బంధం, దేవుడికి నీకున్న సంబంధం. అది నీవు దేవుడి దగ్గర కరెక్ట్గా చేసుకోవలసిన సమయం అది అని నీకు రివల్యూషన్ రావాలి, నీ అంతటా నీకు రావాలి. అది